నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులపై తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకతతో ఉన్నారట. దీనికి సంబంధించి ఇక వారితో లాభం లేదు. ఎందుకనంటే ఉద్యోగుల పక్షాన నిలబడి పోరాటం చేయాలి, ఉద్యమించాలి. కానీ వారి స్వప్రయోజనాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే పాలకుల నుంచి అభినందనలు తీసుకునే విధంగా వారి వ్యవహార శైలి ఉంది అనేది ఇప్పుడు కొంతమంది ఉద్యోగులు దీనికి సంబంధించి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, అలాగే అసంతృప్తి ఉన్నారట. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా 15 నెలలు. ఈ 15 నెలలుగా కనీసం ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావటం ఆ విషయంలో మాత్రం మీరు విఫలమయ్యారు. అనేక ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ఎవరికి వారే ఉద్యోగ సంఘాలు పెట్టుకొని దానికి సంబంధించి డిపార్ట్మెంట్ వైజ్గా ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో కులాలకు సంబంధించి కూడా కొంతమంది కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి. ఈ ఉద్యోగులు ఉద్యోగ సంఘాలతో మాకు పని లేదు, మేమే తాడో పేడో తేల్చుకుంటాం అన్నట్లుగా ఒక చర్చ జరుగుతుంది కొన్ని ఉద్యోగ సంఘాలకు సంబంధించి, అలాగే ఉద్యోగులకు సంబంధించినటువంటి గ్రూపుల్లో, వాట్సాప్లో వస్తున్నటువంటి మెసేజ్లు. అది మీ వల్ల ఏమీ కాదు, మీరేమీ చేయలేరు, మేమే ఏదోటి చేసుకుంటాం, తాడో పేడో తేల్చుకుంటాం ప్రభుత్వంతో. ఎక్కడా కూడా ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధుల మధ్య సఖ్యత లేదు, వారి మధ్య సంయమనం అనేది కోల్పోతున్నారు. దీనికి సంబంధించి తీవ్రంగా ఉద్యోగులం మేము నష్టపోతున్నాం అని చెప్పి. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఒక ఉద్యోగ సంఘానికి సంబంధించి విజయవాడలో తాజాగా ఒక సమావేశం పెట్టారు, అంటే రౌండ్ టేబుల్ సమావేశం. మరొక ముఖ్యమైనటువంటి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు రాయలసీమలో పెట్టారు. వారు చెప్పేదానికి ఇక్కడ విజయవాడలో జరిగినటువంటి రౌండ్ టేబుల్ ఆ యొక్క సమావేశంలో మాట్లాడినటువంటి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఎక్కడా కూడా పొంతం లేదు. ఒక ఆయనేమో దసరాకు ఒక డిఏ ఇవ్వండి సరిపోద్ది మాకంటారు. ఇంకొక ఆయన పిఆర్సీ విషయంలో ప్రభుత్వం మీరు ఎప్పుడైనా నిర్ణయం తీసుకోండి అని ఇంకొక ఉద్యోగ సంఘానికి సంబంధించిన ప్రతినిధులు. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, వీరి మధ్య కోఆర్డినేషన్ అనేది లేదు. అదే మండిపడటానికి కారణమైంది అని క్లియర్గా చెప్పచ్చు. తాజాగా అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఉద్యోగులను మీరు మోసం చేస్తున్నారు, ఎన్నికలకు ముందిచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ, ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు, పిఆర్సీ విషయంలో మేము కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటాం, కూటమి అధికారంలోకి వస్తే వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం అని మేనిఫెస్టోలో పెట్టారు. మరి వాటిని ఎందుకు మీరు అమలు చేయట్లేదు అనే ఒక విషయాన్ని, అలాగే కొన్ని క్వశ్చన్స్కు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రిప్లై ఇచ్చారు. దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి ప్రశ్నలను వైఎస్ఆర్సీపీ లేవనెత్తింది అనేది ఒకసారి చూద్దాం. ప్రభుత్వం పిఆర్సీని ఎప్పటికల్లా ఏర్పాటు చేసి వేతన సవరణను పూర్తి చేస్తుంది. క్వశ్చన్ ఏ. బి వచ్చేసరికి ఉద్యోగులకు ప్రకటించిన మధ్యంతర భృతి ఐఆర్ శాతం ఎంత, ఉద్యోగులకు ఎప్పటికల్లా ఐఆర్ను చెల్లించడం అవుతుంది, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు ఎంత మరియు వాటిని ఎప్పటికల్లా చెల్లించడం అవుతుంది. దీనికి సమాధానం ఏబిసి. ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అంటే ఏ అంటే పిఆర్సీ గురించి, బి అంటే ఐఆర్ గురించి. ఈ ఐఆర్ని ఎప్పుడు చెల్లిస్తారు అని అడిగిన దానికి ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. 15 నెలల నుంచి పరిశీలనలో ఉంటూనే ఉంది. డి వచ్చేసరికి అంటే పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు ఎంత మరియు వాటిని ఎప్పటికల్లా చెల్లించడం అవుతుంది. దానికి సంబంధించి ఆన్సర్ మీరు కూడా చూస్తున్నారు. ఉద్యోగులకు సంబంధించి 12/6/2024 వరకు 11వ పిఆర్సీ బకాయిలతో సహా కరువు భత్యం నిమిత్తం కొంత డీకి సంబంధించి అంటే పెండింగ్లో ఉన్న కరువు భత్యం, డిఏ బకాయిలు ఎంత మరియు వాటిని ఎప్పటికల్లా చెల్లించడం అవుతుంది అనే దానికి సంబంధించి క్వశ్చన్కి ఆన్సర్. ఉద్యోగులకు సంబంధించి 12/6/2024 వరకు 11వ పిఆర్సీ బకాయిలతో సహా డిఏ నిమిత్తం
12,119 కోట్ల మొత్తం బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. మరియు వాటిని ప్రాధాన్యతను బట్టి చెల్లించడం అవుతుంది. ఎక్కడ కూడా క్లారిటీ లేదు. పై సమాధానం గౌరవ ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య పనులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారి ఆమోదం పొందింది. దీనికి సంబంధించి నేను చదివినటువంటి అంశాలు అసెంబ్లీలో తాజాగా ప్రతిపాదనకు వచ్చినటువంటి, చర్చకు వచ్చినటువంటి అంశాలు. ఇది కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు చంద్రశేఖర్, అమర్నాథ్ రెడ్డి, విరూపాక్షి వీరు అడిగినటువంటి క్వశ్చన్స్ సమాధానం ఇచ్చింది పయ్యావుల కేశవ మంత్రి. అంటే ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ప్రాధాన్యతను బట్టి చెల్లించడం అవుతుంది. ఇంత చెప్తున్నా అంటే ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి ఎక్కడా కూడా క్లియర్ కట్ ఇండికేషన్ అనేది కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వట్లేదు. అయినా సరే మీరెందుకు నిమ్మకం నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు? ఎందుకు ఈ రకమైనటువంటి ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తూ ఉద్యోగుల్ని మోసం చేస్తున్నారు? ఇక ఆ పనేదో మేమే చేసుకుంటాం, తిరగబడినటువంటి పరిస్థితి వస్తే తప్పకుండా మేము అదే చేస్తామని. ఎందుకనంటే ఏదైతే కూటమి అధికారంలోకి రాకముందు, ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రధానంగా మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు, పిఆర్సీపై పరిశీలన చేస్తాం, కూటమి అధికారంలోకి వస్తే వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం, అలాగే ఇక సిపిఎస్ ఇతర అంశాలకు సంబంధించి పెన్షనర్ వారికి సంబంధించినటువంటి అంశాలు చాలా మేనిఫెస్టోలు పొందుపరిచారు. ఎక్కడా కూడా వాటికి సంబంధించినటువంటి విషయంలో సానుకూలమైనటువంటి రీతిలో స్పందించట్ల కూటమి. దీనికి సంబంధించి ప్రభుత్వం తీరుపై పూర్తి స్థాయిలో వ్యతిరేకతతో ఉన్నారు ఉద్యోగస్తులు. అదే సమయంలో ఈ ఉద్యోగ సంఘాలకు సంబంధించి మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఉద్యోగుల తరపున మేము పోరాటం చేస్తాం, ఉద్యమిస్తాం, కూటమి ప్రభుత్వాన్ని నినదిస్తాం అని చెప్తున్నటువంటి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారికి వార్నింగ్ ఇస్తున్నారు. మీ వల్ల చేతనైతే చేయండి, మనం అడుక్కోవటం ఏంటి, భిక్షాటన చేయటం ఏంటి, మనం భిక్షగాళ్ళమా, మనకి న్యాయపరంగా వచ్చేటువంటి వాటినే మనం కోరుతున్నాం కదా, ఎందుకు ఈ రకమైనటువంటి వైఖరితో మీరు ముందుకు వెళ్తున్నారు? మీకు యాక్సెస్ ఉంది కదా, ప్రభుత్వంతో ఎందుకు మీరు గట్టిగా మాట్లాడట్లేదు? వాస్తవమే. మరి ఇప్పుడు అసెంబ్లీలో జరిగినటువంటి చర్చకి సంబంధించి కూడా ఒక విషయాన్ని మనం ఇక్కడ సందర్భంగా తీసుకోవాలి. ఇదే మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి 3 ఎమ్మెల్యేలు ప్రశ్న లేవనెత్తారు. మరి 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ చేసింది అదేగా. ఎక్కడా కూడా ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి వాటి విషయంలో ఒక రకంగా లేదు, వారి జీవితాలతో ఆటలాడుకున్నటువంటి పరిస్థితి, ఎక్కడా కూడా మోసం చేసినటువంటి పరిస్థితి. అందుకేగా 11 సీట్లకు పరిమితం చేశారు. అందులో ఎక్కువ పాత్ర ఉద్యోగస్తులు, వారి కుటుంబ సభ్యులు, వారి బంధువులేనంట. మరి ఇలాంటి సందర్భంలో ఎవరైతే ఇప్పుడు ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి సోకాల్డ్ పర్సన్స్ ఉన్నారో వారిని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి నేను ఇప్పటికే ఒక 3-4 వీడియోస్ చేశాను మా దగ్గర ఉన్నటువంటి సమగ్రమైనటువంటి సమాచారంతో. దాని కింద కామెంట్స్ చూస్తే ప్రతి అంశానికి సంబంధించి ఎవరైతే ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నారో, ప్రతినిధులు ఉన్నారో వారి తీరునే తప్పుపడుతున్నారు. అంటే అంత విసిగి వేసారి ఉన్నారు ఉద్యోగస్తులు అని చెప్పొచ్చు. మాకు అందినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం ప్రకారం మీరు ఇలాగే చేస్తే మేమే రంగంలోకి దిగుతాం, మీతో మాకు ఎలాంటి అవసరం లేదు, మీ పని మీరు చక్కగా చూసుకోండి, పాలకులతో చక్కగా తిరగండి, వారు చెప్పింది వినండి, మమ్మల్ని మభ్యపెట్టండి, మోసం చేయండి అన్న రీతిలో ఒక చర్చ జరుగుతుందట త్వరలో దీనికి సంబంధించి. ఎందుకంటే ఉద్యోగ సంఘాలు అన్నప్పుడు వేరు వేరు అభిప్రాయాలు ఉన్నా అందరూ ఏకతాటిపై ఉండి పనిచేయాలి. ఏ రంగంలో అయినా సరే డిఫరెంట్ అసోసియేషన్స్ ఉంటాయి, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క అభిప్రాయం, అందరిది ఒకలా ఉండాలని ఏమీ ఇక్కడ ఇది లేదు. కానీ సమస్యపై పోరాటం చేయాలన్నప్పుడు, సమస్యను పరిష్కరించాలనే దిశగా ముందుకు వెళ్తున్నప్పుడు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి. అందరి అభిప్రాయాలను ఒకే అభిప్రాయంగా తీసుకోవాలి, ఐక్యంగా ఉండాలి, సహాయ సహకారాలు అందిపుచ్చుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల ప్రతినిధుల్లో అది లేదు. కాబట్టి ఇక మేమే తాడో పేడో తెలుసుకుంటాం.
ఏదైతే అదైంది అన్న రీతికి వచ్చేసినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే చూడాలి. ఒక ఆయనేమో దసరా సందర్భంగా ఒక డిఏ ప్రకటించండి మహాప్రభు అని ఆయన బెగ్గింగ్, మరొక ఆయన పిఆర్సి విషయంలో మీరు జాగ్రత్తగా పరిశీలించండి, త్వరితగతిన నిర్ణయం తీసుకోండి అని చెప్పి. అలా కాదు అడిగేది, డిమాండ్ చేయండి. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాల గురించి ఎందుకు మీరు అడగట్లేదు, ఎందుకు ప్రశ్నించట్లేదు అనేది మొత్తానికైతే ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మారబోతుంది. అసెంబ్లీలో కూడా ప్రభుత్వం నుంచి సరైనటువంటి స్పందన లేదు. సానుకూలమైనటువంటి రీతిలో ఇదిగో మేము ఫలానా తేదీలోపు చేస్తాం, మీకు మాట ఇచ్చాం కాబట్టి మేము ఖచ్చితంగా దీనికి కట్టుబడి ఉన్నాం, కాకపోతే కాస్త ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు విధి విధానాల వల్ల చేయలేకపోతున్నాం అని సమాధానం చెప్పుంటే వేరేలా ఉండేది అనే చర్చ కూడా జరుగుతుంది ఉద్యోగ వర్గాల్లో. అని దీన్ని బట్టి ఉద్యోగస్తులకు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో ఇక్కడ అర్థమవుతుంది అనేది కూడా ఒక చర్చ. ఎప్పుడైతే అసెంబ్లీలో ఈ చర్చ జరిగిందో దానికి సంబంధించి దానికన్నా ముందు ఈ యొక్క సమావేశాలు జరగడం, మేమందరినీ ఏకతాటిపైకి ఐక్యపరుస్తున్నామని చెప్తున్నటువంటి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, దీన్ని బట్టి తీవ్రమైనటువంటి మనస్తాపంతో, అసంతృప్తితో, వ్యతిరేకతతో ఉద్యోగస్తులు ఉన్నారట. దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే మేమే రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని హెచ్చరిస్తున్నారు. ఈ టాపిక్పై మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.